నమస్తే నేను మీ అవినాష్ జనగామ వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఇవాల్టి మన ఎనాలిసిస్ తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ గురించి కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అది అందరూ చాలా ఖచ్చితంగా ఊహిస్తున్నటువంటి సంఘటన కేటీఆర్ అరెస్ట్ కాకపోతే కేటీఆర్ని అరెస్ట్ చేసేది ఎవరు కేంద్ర సంస్థన అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థన లేదా రాష్ట్ర సంస్థన ఇదే ఇప్పుడు అందరిలో మెదులుతున్నటువంటి అంశం కేంద్ర సంస్థ అని ఎందుకన్నానంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది కేంద్ర సంస్థ రాష్ట్ర సంస్థ చూసుకుంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ పెట్టినటువంటి కేసు ఆధారంగానే ఈడీ వాళ్ళ కేసు నమోదు చేశారు కదా అఫ్కోర్స్ తర్వాత పిఎంఎల్ఏ యాక్ట్ ఇన్వాల్వ్ అవుతుందా లేదా అనేటువంటి తర్వాత చూద్దాం పిఎంఎల్ఏ యాక్ట్ అనేటువంటిది విచారణలో భాగంగా తర్వాత లెవెల్లో వచ్చేటువంటిది ఆస్కారం ఉంది కాబట్టి ప్రస్తుతానికి పిఎంఎల్ఏ యాక్ట్ గురించి పక్కన పెడదాం సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ ఎందుకు హైకోర్టులో ఏదైతే నాట్ టు గెట్ అరెస్టెడ్ అనేటువంటి పిటిషన్ తను వేసాడో దాన్ని కొట్టేసిన తర్వాత ఇవాళ ఇటు ఈడీ మళ్ళీ 16వ తేదీన విచారణకి రండి కేటీఆర్ అని చెప్పేసి 16వ తేదీకి మళ్ళీ ఒకసారి రండి అని నోటీసులు ఇచ్చింది అదే ఏసీబీ 9th అటెండ్ అవ్వాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది 9వ తేదీ అక్కడ 16వ తేదీ ఇక్కడ అయితే ఈ గ్యాప్లో కేటీఆర్ భయపడుతున్నట్టుగా కేటీఆర్ చెప్తా ఉన్నట్టుగా కేటీఆర్ నిజంగానే ఇది అల్లాటప్పా కేసు అదేదో తన ఏదో స్పెసిఫిక్ వర్డ్ వాడాడు లొట్టపీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు హైకోర్టులో కేసు ఎందుకు వేశాడు నాట్ టు గెట్ అరెస్టెడ్ అనేటువంటి స్టేట్మెంట్ తెచ్చుకోవాలని ఎందుకు ప్రయత్నం చేశాడు ఈ రోజు ఉదయం అంటే నిన్నటి వరకు ఏసీబీ కానీ ఈడీ కానీ అరెస్ట్ చేయలేకుండా మేము తర్వాత ఉత్తర్వులు అంటే కేసుకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు నాట్ టు గెట్ అరెస్ట్ అనేటువంటి స్టేట్మెంట్ హైకోర్టు చెప్పింది ఇలా కేటీఆర్ ఏదైతే పిటిషన్ వేసాడో దాన్ని క్వాష్ పిటిషన్ దాన్ని కొట్టేసింది అంటే ఇప్పుడు హైకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది కేటీఆర్ విచారణకి హాజరు అవ్వాల్సిందే వాళ్ళు ఏ డిగ్రీ తీసుకున్నా వాళ్ళు ఏ రకమైనటువంటి ఏదైతే తగు చర్యలు ఉంటాయో ఆ చర్యలకి మేము ఎప్పుడు అడ్డం కాదు అనేటువంటిది సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఇటు ఈడీ కానీ లేదా ఏసీబీ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటువంటి మాట ఎందుకు దీనికి ఇంత బలం చేకూరుతుంది అని అంటే హరీష్ రావు ఒక మాట చెప్పిండు హరీష్ చెప్పిన మాట ఏంటంటే కేటీఆర్ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు అన్నాడు కడిగిన ముత్యం ఇది గట్టిగా గుర్తుపెట్టుకోర్రు మీరు కడిగిన ముత్యం అని ఎవరి విషయంలో ముందు కవిత విషయంలో కూడా ఇట్లా అన్నారు మా కవిత కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చేస్తే అసలు ఆమె ముత్యం కంటే ఎక్కువ తలతల మెరిసిపోతుంది ఆమె అనేటువంటి మాట బీఆర్ఎస్ వాళ్ళు ఆ కేటీఆర్ హరీష్ అందరు చెప్పినటువంటి మాట కడిగిన ముత్యం దాదాపు 4-5 నెలల పాటు లోపలనే ఉండి మరి బయటకు అయితే వచ్చింది ఇక కడగరా అనేటువంటి దేవుడరు ఈ కేసు ప్రూవ్ అవుతుందా లేదనేటువంటి తెలియదు ఇదే కేసులో కూడా ఇప్పుడు ఏదైతే కేసులో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఫార్ములా ఈ రేస్కి సంబంధించి మరి దీంట్లో ఆయనని అరెస్ట్ చేయబోయేది ఎవరు అనేటువంటిది పెద్ద క్వశ్చన్గా మారుతుంది ఫార్ములా ఈ రేస్లో హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఆయన పంపించినటువంటి 55 కోట్లు హెచ్ఎండిఏ నుంచి పంపించాడు యాక్చువల్గా హెచ్ఎండిఏ స్పాన్సర్గా ఉన్నప్పటికీ కూడా హెచ్ఎండిఏ డైరెక్ట్గా అసలు ఈ కేసులో మేజర్ అంశం ఏంటంటే హెచ్ఎండిఏ డైరెక్ట్గా 9 కోట్లు దాటితే నాకు తెలిసి 8 నుంచి 10 కోట్ల మధ్యలో దాటితే 8 నుంచి 10 కోట్ల కంటే ₹1 ఎక్కువైనా ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ ఆర్బీఐ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి అవన్నీ ఏం లేకుండా కేటీఆర్ నేను చెప్పినా మీరు పంపిరు తర్వాత చూసుకుందాం అంటే హెచ్ఎండిఏ నుంచి పైసలు పోయినాయి కేటీఆర్ ఒప్పుకున్నాడు ఈ మాట స్వయంగా తనకు తానే చెప్పినటువంటి మాట కాబట్టే కేటీఆర్ దీంట్లో ఇరుక్కుంటా ఉన్నాడు కేటీఆర్ని ఎవ్వరు ఇరికేయాల్సిన పని లేకుండా ఆయనకైనా ఇది చేసుకున్నాడు గోతంతా తవ్వుకున్నాడు సరే ఇక్కడ వరకు బాగానే ఉంది ఎవరు అరెస్ట్ చేస్తారు ఏంది అనేటువంటి విషయాన్ని మనం చర్చించే కంటే ముందు ఇది ఎట్లయిపోయిందంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటే మధ్యలో ఉన్నది వర్సెస్ రావడానికి కారణం ఏంటంటే మధ్యలో ఈడీ కనబడుతుంది ఇంకొక సైడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ మధ్యలో ఏమున్నది ఏసీబీ ఉన్నది యాంటీ కరప్షన్ బ్యూరో ఆడ వాళ్ళున్నారు ఈడ వీళ్ళున్నారు ఎందుకు ఈ రెండు ప్రొజెక్షన్స్కి కారణం ఏంది అని అంటే ఈడీ అరెస్ట్ చేస్తేనేమో బీజేపీ అరెస్ట్ చేసిందంటారు ఏసీబీ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ చేసిందని అంటారు అంతే తప్ప ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రభుత్వ రంగ సంస్థ అతను అరెస్ట్ చేసింది అనేటువంటి మాట రాదు ఎందుకు రాదో చెప్తా ఈ రెండు సంస్థల్ని కేంద్రంలో ఎవరున్నా ఇక్కడ రాష్ట్రంలో ఎవరున్నా ఏసీబీని ఈడీని లిటరల్గా వాళ్ళ ఇంటికాడ పెంపుడు కుక్కల లెక్క తయారు చేసుకున్నారు అనేటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే రాజకీయ అవసరాల కోసం రాజకీయ నాయకులు ఏది పడితే ఆ స్టేట్మెంట్లు చేస్తారనేది ఇందుకే కారణం
ఏసీబీ అరెస్ట్ చేస్తేనేమో బీఆర్ఎస్ అంటది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళ కుట్ర, కాంగ్రెసే కావాలని దగ్గర నుండి చేయించాను. ఈడీ అరెస్ట్ చేస్తేనేమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఇక చూసిర్రా బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేశారు మమ్మల్ని అని అంటారు. ఇక్కడ 2 ప్రాబిలిటీస్ ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే కాబట్టి ఈడీ అరెస్ట్ చేయలేదనేటువంటిది ఒకవేళ ఏసీబీ చేస్తే అనేటువంటి మాట. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటే కాబట్టి కాంగ్రెస్ అరెస్ట్ చేయలే, బీజేపీ ఈడీ దింపి అరెస్ట్ చేయించా అనేటువంటి మాట్లాడుతుంది. ఏసీబీ అరెస్ట్ చేసింది అనుకోండి, మేము బీఆర్ఎస్ 2 వేరు కాబట్టే కాంగ్రెస్ అరెస్ట్ చేసింది. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటి కాదు అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ లీడర్ని అరెస్ట్ చేసింది అనేటువంటి ప్రాపగండా బయటకు పోతుంది. అంటే ఇటు బీజేపీ వేసే ఎత్తుగడ ఏంది, మేము బీఆర్ఎస్ ఒకటి కాదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు, మేము బీఆర్ఎస్ ఒకటి కాదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నది. ఈ 2 అంశాలు క్లియర్గా అనిపిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతూ ఉన్నా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి, 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి కొడుకుగా, అదే కాకుండా పురపాలక శాఖకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అదే కాకుండా తెలంగాణలో చాలామంది యువతకి ఇన్స్పిరేషనల్గా ఉండేటువంటి వ్యక్తి కేటీఆర్ లాంటోడు విచారణకి సరిగ్గా సహకరించకపోవడం, విచారణలకు హాజరు అవ్వకపోవడం అనేటువంటిది తెలంగాణ సమాజంలో, తెలంగాణ యువతలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి మాట. ఇంకోటి మళ్ళీ గుర్తు చేస్తున్నా, హరీష్ రావు చెప్పినటువంటి కడిగిన ముత్యం అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మైండ్లో పెట్టుకుంటేనే ఈజీగా మనకు అర్థమైపోతుంది కేటీఆర్ అరెస్ట్ ఎంతో కొంత చాలా దగ్గరలో ఉన్నదనేటువంటి. ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవరు? హరీష్ రావు. మా చెల్లె కడిగిన ముత్యం లెక్క వస్తుందని చెప్పేసి కేటీఆర్ అన్నాడు, హరీష్ కూడా అన్నాడు. కవితకి ఏం కాదు, కవిత కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చేస్తుందని. సో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చూడబోతుందా తెలంగాణ రాష్ట్రం, లేదు అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చూడబోతుందా? ఒకటి మాత్రం క్లియర్, చాలా క్లియర్, బీఆర్ఎస్ పుంజుకోబోతుంది, ఇందులో డౌట్ లేదు. కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే, అది ఎవరు అరెస్ట్ చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో పుంజుకోబోతుంది, పెద్ద ఎత్తున పుంజుకోబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే గ్రౌండ్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. సరే, డివర్షన్స్ అనేటువంటి ఎలా ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి యొక్క అరెస్ట్ కనుక నిజంగా జరిగితే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఊపిరిలూదినట్టే అవుతారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని 2 జాతీయ పార్టీలు చూస్తున్నాయి అనేటువంటి స్టేట్మెంట్స్ వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో కేటీఆర్ అరెస్ట్ కనుక అయితే బీఆర్ఎస్ పార్టీకి 2 జాతీయ పార్టీలు కలిపి చాలా పెద్ద ఎత్తున ఊపిరిలూది, ఇప్పుడు ఏదైతే వెంటిలేటర్ మీద ఉన్నారో దాన్ని తీసుకొచ్చి సడన్గా బ్యాటిల్ ఫీల్డ్లో నిలబెట్టినట్టు అవుతుంది. ఉమ్మాటికి రాసి పెట్టుకోండి, ప్రజల్లో చాలా మద్దతు పెరుగుతుంది. కవిత విషయంలో అందరూ లైట్ తీసుకున్నప్పటికీ కూడా కేటీఆర్ విషయంలో మాత్రం అది జరగడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు చెప్తా. కవిత ఆరోగెన్స్, కవితలో వచ్చినటువంటి మార్పు, కవిత ఇగ్నోర్ చేసినటువంటి ప్రజానికం ఎవరైతే ఉన్నారో కవిత పట్ల ఇంత సానుభూతి కూడా చూపలేదు. కానీ కేటీఆర్ చాలా వరకు ప్రజల్లోనే ఉన్నాడు అనేటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉంది. యూత్ ఐకాన్ లాగా నిలబడ్డాడు, దేశమంతా తిరిగి చూసింది కేటీఆర్ వైపు కూడా. అదే జరగబోతుంది కేటీఆర్ అరెస్ట్ కనుక జరిగితే. బట్ ఆఫ్కోర్స్ తప్పు చేస్తే శిక్ష పడాలి, దానికి ఎవ్వరూ అతీతులు కాదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి, న్యాయం అందరికీ సమానంగా అందాలి. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ హైకోర్టు కేసు కొట్టేసినప్పుడు కూడా అదే మాట అంది, క్వాష్ పిటిషన్ కొట్టేస్తున్నప్పుడు కూడా న్యాయం అందరికీ సమరీతిగానే జరగాలి, మీకు సపరేట్ న్యాయం ఇంకొకరికి సపరేట్ న్యాయం అనేది ఉండదు అని. కాబట్టే హైకోర్టు కొట్టేసింది క్వాష్ పిటిషన్. మేబీ కేటీఆర్ వాంట్స్ టు గో టు సుప్రీం కోర్ట్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఆ సుప్రీంకి పోయినా ఏం జరుగుతుంది అనేటువంటిది తెలిసిందే. అక్కడ నుంచి మేబీ నాట్ టు అరెస్ట్ అనేటువంటిది ప్రూవ్ అయ్యేంతవరకు నాట్ టు అరెస్ట్ అనేటువంటి మాట వస్తుంది కావచ్చు, తెలీదు సుప్రీంకోర్టు నుంచి ఏ స్టేట్మెంట్ వస్తుందని. కానీ హైకోర్టు మాత్రం చాలా క్లియర్గా చెప్పింది న్యాయం అందరికీ సమంగా జరగాలని. సో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా 7th నిన్న, ఈరోజు 7th కదా, 9th ఏసీబీ విచారణ ఉంది, 16th ఈడీ విచారణ ఉంది. మళ్ళీ ఈ గ్యాప్లో ఏం జరగబోతోంది, ఇదే ఇప్పుడు తెలంగాణ సమాజం ముందు, పొలిటికల్ లీడర్స్ అందరి ముందు ఉన్నటువంటి చాలా పెద్ద ప్రశ్న. విల్ కేటీఆర్ గెట్ అరెస్ట్? వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ కేటీఆర్స్ అరెస్ట్? చూద్దాం. శాంతి భద్రతలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైతే ఉందో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కూడా అంతే ఉంటుంది. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు 4 Sides TV.